హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఈరోజు మీకు నెంబర్ ఆఫ్ బి కేటగిరీ సీట్స్ ఇన్ నారాయణమ్మ కాలేజ్ గురించి చెప్తాను. యాక్చువల్గా నారాయణమ్మ కాలేజ్లో మనకి బి కేటగిరీ సీట్ మ్యాట్రిక్స్ ఎట్లా ఇస్తారు అంటే జేఈ మెయిన్స్, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ 3 కలిపి సీట్ మ్యాట్రిక్స్ ఇస్తారు. కనుక మనకి ఎన్ని సీట్స్ అనేది 15% సీట్స్ మనకి ఇవి ఉంటాయి జేఈ మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకుని. అడ్మిషన్ టు బీ ఫస్ట్ ఇయర్ అండర్ కేటగిరీ బి సీట్స్ ఫర్ 2023-2024. సిఎస్సి వచ్చేటప్పటికి టోటల్ సీట్స్ 240 ఉంటే బి కేటగిరీ సీట్స్ 72 ఉంటాయి. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వచ్చేటప్పటికి టోటల్ సీట్స్ 120 ఉంటే బి కేటగిరీ సీట్స్ 36 ఉంటాయి. సిఎస్సి డేటా సైన్స్కి వచ్చేటప్పటికి టోటల్ సీట్స్ 60 ఉంటే బి కేటగిరీ సీట్స్ వచ్చేటప్పటికి 18 ఉంటాయి. నెక్స్ట్ ఐటీకి వచ్చేటప్పటికి టోటల్ సీట్స్ 120 ఉంటే బి కేటగిరీ సీట్స్ 36 ఉంటాయి. ఈసీఈకి వచ్చేటప్పటికి టోటల్ సీట్స్ 180 ఉంటే బి కేటగిరీ సీట్స్ వచ్చేటప్పటికి 54 ఉంటాయి. ట్రిపుల్ ఈ వచ్చేటప్పటికి టోటల్ సీట్స్ 120 ఉంటే అందులో బి కేటగిరీకి 36 సీట్స్ ఉంటాయి. ఈటీఎంకి వచ్చేటప్పటికి టోటల్ సీట్స్ 60 ఉంటే బి కేటగిరీ సీట్స్ 18 ఉంటాయి. ఇక్కడ ఈటీఎం అంటే ఇంజనీరింగ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ బ్రాంచ్ అనమాట. దానికి టోటల్ సీట్స్ 60 ఉంటే బి కేటగిరీ సీట్స్ వచ్చేటప్పటికి 18 సీట్స్ ఉంటాయి. ఇవి అన్నీ జేఈ మెయిన్స్, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ మొత్తం 30% సీట్స్ కలిపి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి.